హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. మన రావణ లంకలో సీతా స్వయంవరం రచించిన వారు సుష్మా గారు. ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. కేశవరాజు, నేను ఎందుకు ఫోన్ చేస్తానురా నీకు అని అడుగుతాడు. వికాస్, ఎందుకేంటి, నీ కూతురు కనిపించడం లేదు కదా అందుకే అని అంటాడు. కేశవరాజు కార్ని సడన్గా ఆపి, నా కూతురు కనిపించడం లేదని మీకెలా తెలుసు అని అడుగుతాడు. వికాస్, నేను పోలీసుని కేశవరాజు గారు, ఆ మాత్రం తెలుసుకోలేనా చెప్పు అన్నట్టు నీ కూతురుని నీ మనుషులే కిడ్నాప్ చేశారు. ఇప్పుడు ఎక్కడుందో నాకు తెలుసుగా, అడ్రస్ కావాలా అని అడుగుతాడు. కేశవరాజుకి మళ్ళీ ఊపిరాడుతున్నట్లుగా అనిపించి, చెప్పండి వికాస్, నా కూతురు ఎక్కడుంది అని అడుగుతాడు. వికాస్, అరే నువ్వు పంపించిన చోటే నువ్వు నీ మనుషులతో అమ్మాయిలని తీసుకొని వెళ్ళి ఎక్కడ ఉంచమన్నావో అక్కడే ఉంది అన్నట్లు. ఇంకొక విషయం, నీ కూతురు గొడవ చేస్తూ ఉంటే నీ మనిషి నీ కూతుర్ని లాగిపెట్టి 2 పీకినట్టున్నాడు. చెంపలు 2 వాతలు తేలి పూరిల్లా పొంగాయి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. అది వినగానే కేశవరాజుకి కళ్ళ వెంట కన్నీళ్ళు వచ్చేస్తాయి. వెంటనే తన కారుని వేగంగా ముందుకు పోనిస్తాడు. ఇక అక్కడ రామ్ మహాలక్ష్మి చేతిలో నుండి త్రిశూలం తీసి పక్కన పడేసి ఆమెను అక్కడి నుంచి తన కారులో ఎక్కించుకొని సత్యతో కలిసి మెడికల్ క్యాంప్ జరుగుతున్న ప్రదేశానికి తీసుకొని వస్తాడు. అప్పటికే యుగేందర్, మానసలు భవానీని కాపాడడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఆమెకి చాలా రక్తం పోవడంతో ఆమె పరిస్థితి విషమంగానే ఉంటుంది. సిటీలోని పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లే సమయం కూడా భవానీకి లేదు. యుగేందర్కి తల్లి చివరి క్షణాల్లో ఉందని బాధతో అతను కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటే మానస అతన్ని ఓదారుస్తుంది. రామ్, సత్య, మహాలక్ష్మి ముగ్గురు మెడికల్ క్యాంప్ ఎదుట కార్ దిగుతారు. రక్తంతో తడిసిన మహాలక్ష్మిని చూడగానే యుగేందర్, మానసలు కంగారు పడతారు. ఆమెకి ఏమైందో అని భయంగా ఆమె దగ్గరికి పరిగెత్తుకొని వెళ్తారు. మహాలక్ష్మి ఏదో లోకంలో ఉన్నట్టుగా నడుస్తూ ఉంది. రామ్ భవానీ గారికి ఎలా ఉంది అని అడుగుతాడు. యుగేందర్ తల అడ్డంగా ఊపి, చివరి క్షణాలు మాత్రమే అని చెప్తాడు భారంగా. ఆ మాట విన్న మహాలక్ష్మి, భవానీ అమ్మ ఎక్కడుంది అని ఏడుపు గొంతుతో అడుగుతుంది. యుగేందర్ మహాలక్ష్మిని భవానీ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. భవానీ తలకి పొట్టలో గాయం అవ్వడంతో ఆమె ముఖంలో చావుకలా వచ్చి చేరుతుంది. మృత్యుదేవత ఆమెని దగ్గరికి తీసుకోవడానికి కాచుకొని కూర్చొని ఉంది. ఆమెను అలా చూడగానే మహాలక్ష్మికి ప్రాణం పోతున్నట్టుగా అనిపించి అప్పటి వరకు మౌనంగా ఉన్న మహాలక్ష్మి ఒక్కసారిగా పెద్దగా ఏడుస్తూ, అమ్మా అమ్మ లే అమ్మా, మీరు లేకుండా నేను ఎలా ఉండగలను, నన్ను వదిలేసి మీరు ఎలా వెళ్ళిపోతారు, నేను కూడా నీతో పాటు వస్తాను, నన్ను ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోకండి అమ్మా, నీకు తెలుసు కదా మీరు పెట్టకపోతే నేను ఏమీ తినను తాగను అని, మరి అలాంటప్పుడు మీరు లేకపోతే నేను చచ్చే వరకు ఏమీ తినకుండా తాగకుండా అలాగే ఉంటాను, అందుకే నా కోసం మీరు బ్రతకాలి, లేవండి ఒకసారి నన్ను చూడండి, నేను ఎక్కడికి వెళ్ళను, మీ ఒడిలోనే తల పెట్టుకుని పడుకుంటా, ఇక నుంచి మీకు ఎలాంటి భయాలు, ఎలాంటి కష్టాలు, ఎలాంటి బాధలు ఉండవు, ఎందుకంటే నేను రావణుడిని అంతం చేసేశాను, ఇక మనం సంతోషంగా బ్రతకొచ్చు, ఇన్నాళ్ళుగా మీరు పడ్డ నరకయాతన ఈ రోజుతో తీరిపోయింది, అమ్మా నిజమే నన్ను చూడండి, అతను చనిపోయాడు అనడానికి సాక్ష్యం నా మీద పడిన ఈ రక్తపు మరకలే, ఒక్కసారి నువ్వు చూడమ్మా అని అంటూ ఏడుస్తూ భవానీని కదుపుతూ ఉంటుంది. శిశిర గుడి దగ్గరికి వెళ్ళి జరిగింది తెలుసుకొని మెడికల్ క్యాంప్ దగ్గర అక్కడ భవానీకి జరుగుతున్న ట్రీట్మెంట్ గురించి తెలుసుకొని ఆమె కూడా అక్కడికి వస్తుంది. యుగేందర్ కనిపించేసరికి అతని దగ్గరికి వెళ్తుంది. బాధలో ఉన్న యుగేందర్ శిశిరని చూడగానే అప్పటి వరకు కనురెప్పల మాటున దాచిన బాధ బయటకి లావాలా పొంగిపోతుంది. శిశిరని హత్తుకొని ఏడుస్తాడు. శిశిరకి కూడా బాధగా అనిపిస్తుంది. నెమ్మదిగా యుగేందర్ వీపు నిమురుతూ అతడి గుండె బరువు తీరే వరకు మౌనంగానే ఉంటుంది. భవానీ నెమ్మదిగా కళ్ళు తెరిచి మహాలక్ష్మిని చూస్తుంది. ఎర్రని మందారంలా కనిపిస్తున్న మహాలక్ష్మిని చూసి, వచ్చావా మహా, నీ కోసమే నేను ఎదురు చూస్తుంది, చివరిసారిగా ఒక్కసారి నిన్ను చూడాలని ఈ ప్రాణం ఉగ్గపట్టుకొని ఉన్నాను అని అంటుంది. ఒక్కొక్క అక్షరాన్ని బలవంతంగా కూడకలుపుకుంటూ మహాలక్ష్మి, లేదమ్మా అలా మాట్లాడకండి, మీరు ఎప్పటికీ నాతోనే ఉంటారు, మనం ఎప్పటికీ కలిసి ఉంటాం, మీకు ఏం కాదు అని ఏడుస్తూ ఉంటుంది. భవానీ జీవం లేని నవ్వు నవ్వి రామ్ని దగ్గరికి పిలిచి మహాలక్ష్మి చేతిని రామ్ చేతుల్లో పెట్టి, ఇక నుండి దానికి అన్నీ నువ్వే, అది ఉత్త అమాయకురాలు, దానికి ప్రపంచం ఏమీ తెలియదు, నువ్వే దగ్గరుండి దానికి ప్రపంచాన్ని చూపించు అని చెప్తుంది. యుగేందర్ శిశిరని భవానీకి పరిచయం చేస్తాడు. భవానీ శిశిరని చూసి నవ్వి, శిశిర రామ్లతో, మహాలక్ష్మి వీడు నాకు 2 కళ్ళు, వీళ్ళిద్దరిని మీ ఇద్దరు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి
శిశిరతో నా కొడుకు ఏదైనా తప్పు చేస్తే తల్లిలా క్షమించమ్మా, జీవితాంతం సంతోషంగా ఉండండి అని చెప్తుంది. యుగేందర్కి నాన్న ఆడదంటే కేవలం మీ అవసరాలు తీర్చేది మాత్రమే కాదు, తనకి గౌరవించాలి, ప్రేమగా చూసుకోవాలి, ఒక్కోసారి తల్లిలా మరొకసారి బిడ్డలా నేస్తంలా కట్టుకున్న భార్యని చూసుకోవాలి, అంతేకాని బానిసలా కాదు, సంతోషంగా చూసుకో నా కోడలిని అని చెప్తుంటే ఆమెకు ఊపిరందక ఆయాసపడుతూ మహాలక్ష్మి చేతిని పట్టుకొని ఆమెను చూస్తూ కన్ను మోస్తుంది. మానస భవాని చనిపోయిందని చెప్పడంతో మహాలక్ష్మి ఆమె మీద పడి పిచ్చిదానిలాగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది. యుగేందర్ తల్లి చేతిని తన ముఖానికి ఆనించుకొని కన్నీరు పెట్టుకుంటూ ఉంటాడు. మహాలక్ష్మి శారీరకంగా మానసికంగా అలసిపోవడంతో ఆమె భవాని మీదే స్పృహ తప్పి కింద పడిపోతూ ఉంటే రామ్ ఆమెని పడకుండా పట్టుకొని చేతులతో ఎత్తుకొని పక్కనే ఉన్న మరొక బెడ్ మీద పడుకోబెడతాడు. మానస మహాలక్ష్మిని చెక్ చేసి చాలా నీరసంగా ఉంది కదరా, అందుకే ఇంత ఒత్తిడిని తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయింది అని అంటూ ఆమెకు సెలైన్ పెట్టి ఇంజెక్షన్ చేసి కాసేపటికి నిద్ర లెగుస్తుంది అని అంటుంది. మహాలక్ష్మి స్పృహలో లేదన్న మాటే కానీ ఆమె మనసు మాత్రం భవానీ దగ్గరే ఉంటుంది. భవానీ లేదనే విషయాన్ని ఆమె మనసు జీర్ణించుకోలేకపోతుంది. ఆమె కళ్ళు కన్నీటిని కారుస్తూనే ఉంటాయి. యుగేందర్ తల్లి దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటే అతని భుజం మీద శిశిర చెయ్యి వేస్తుంది. యుగేందర్ శిశిర నడుం చుట్టూ చేతులు వేసి చుట్టుకొని ఆమెకి తల ఆలించి చిన్న పిల్లాడిలా ఏడుస్తూ ఉంటాడు. ఆత్మీయులని కోల్పోయినప్పుడు కన్నీటికి మించిన ఊరట ఇంకెక్కడా ఉండదు. బాధ కన్నీటి రూపంలో కరిగి బయటికి వస్తే మనసు మబ్బులు వీడిన ఆకాశంలా ప్రశాంతంగా నిర్మలంగా మారుతుంది. అందుకే శిశిర అతన్ని బాధ తీరేంత వరకు ఏడవనిస్తుంది, అడ్డు చెప్పదు. ఇక అక్కడ వికాస్ చెప్పిన దాన్ని బట్టి జీవాని కూడా కిడ్నాప్ చేసిన అమ్మాయిలని సిటీలో తను ఎక్కడికైతే తీసుకువెళ్ళమని చెప్పాడు అక్కడికే తీసుకొని వెళ్ళుంటారు అని అనుకుని కేశవరాజు అక్కడికి వేగంగా వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి ఎవరూ అక్కడ కనిపించకపోయేసరికి ఒకవేళ సయ్యద్ వచ్చి వాళ్ళని తీసుకొని వెళ్ళుంటాడా అని ఆలోచిస్తుంటే అతని మనసుకి మొదటిసారి భయంగా అనిపిస్తుంది. కూతుర్ని తలుచుకుని కన్నీరు వస్తున్న సమయంలో వికాస్ దగ్గర నుండి ఫోన్ వస్తుంది. వికాస్, ఏంటి కేశవరాజు గారు, మీ కూతురు కనిపించిందా అని అడుగుతాడు. కేశవరాజుకి వికాస్ గొంతు వినగానే కోపం వచ్చి, నా కూతురు ఎక్కడరా, నాకు తెలుసు నువ్వే దాన్ని ఏదో చేసావు అని, ఏం చేసావు, నా కూతుర్ని చెప్పు అని అంటాడు ఆవేశంగా. వికాస్, ఏంటి కేశవరాజు గారు అంత కోపం వస్తుంది, అంతేలేండి, కన్నబిడ్డ కనబడకపోతే ఏ తల్లిదండ్రులైనా ఇలాగే బాధపడతారు, మీకైతే కోపం కూడా వస్తుంది కదా, పాపం అందరూ తల్లిదండ్రులు బాధ మీ బాధ లాంటిది కాదు కదా, మరి అంతేనండి. ఇప్పుడు తెలుస్తుంది కేశవరాజు, నీకు మిగతా అమ్మాయిలు తల్లిదండ్రులు కూడా బహుశా ఇలాగే బాధపడుతూ ఉంటారు అని. వయసుకు వచ్చిన పిల్ల కనబడకుండా పోయిందంటే వాళ్ళ బాధని, నీ బాధ ఒకలాంటిదే కదా, వాళ్ళ కూతురు నీ కూతురు ఒకలాంటి ఆడపిల్లలు కాదా, అంతేలే, నీ కూతురుది గ్రేట్ కేశవరాజు కూతురు కదా, అందుకే దానికి కొమ్ములున్నాయి, మిగతా ఆడపిల్లలకి కొమ్ములు లేవు. నువ్వు పని అప్పచెప్పిన వాళ్ళే నీ కూతుర్ని కూడా ఎత్తుకుపోయి ఉంటారు. పాపం నీ కూతురు ఏ దేశానికి పోతుందో, ఎక్కడ ఏ అంగడిలో సరుకులా మారిపోతుందో తలుచుకుంటేనే జాలేస్తుంది కేశవరాజు అని బాధపడుతున్నట్లు నటిస్తాడు. కేశవరాజుకి వికాస్ మాటలు వింటుంటే ఒక పక్కన బాధగాను మరొక పక్కన వికాస్ చేస్తున్న వెటకారానికి కోపంగానూ ఉంటుంది. వికాస్, నిజం చెప్పు, నా కూతురు నీ దగ్గరే ఉంది కదా అని బాధగా అడుగుతాడు. వికాస్, నా దగ్గర ఎందుకుంటుంది, నువ్వు ఎవరితో అయితే డీల్ మాట్లాడావో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఉంటుంది, అంత అనుమానంగా ఉంటే నీ వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కో, చెప్తారు మీ కూతురు ఎక్కడుందో, ఏ దేశంలో ఉందో, ఏ అంగడిలో ఉందో అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. కేశవరాజుకి కన్నీరు వస్తుంటే కూతురు నవ్వుతున్న ముఖం కళ్ళ ముందే కనబడుతుంది. చేసిన తప్పు తిరిగి తనకే రావడం అంటే ఇదేనేమో అని అనుకుంటూ బాధపడతాడు. అతని మనుషులకి ఫోన్ చేసినప్పటికీ వాళ్ళెంతకీ ఫోన్ తీయరు. వాళ్ళందరి ఫోన్లు స్విచ్ ఆఫ్ అని వస్తుంటాయి. వెంటనే సయ్యద్కి ఫోన్ చేసి జీవ గురించి కాకుండా తను కిడ్నాప్ చేసి పంపించిన ఆడపిల్లలు వచ్చారా అని అడుగుతాడు. సయ్యద్, ఏంటి కేశవరాజు గారు, గొంతు ఏదో తేడాగా ఉంది, ఏమైంది అన్నట్టు ఇంకా ఆడపిల్లలు నా దగ్గరికి రాలేదు అని చెప్తాడు. కేశవరాజు తన కూతురు ఫోటోను సయ్యద్కి పంపించి, ఇది నా కూతురు, నా మనుషులు పొరపాటున దాన్ని కూడా కిడ్నాప్ చేశారు, ఒకవేళ నా కూతురు ఆ పిల్లలతో పాటు అమ్మాయిలతో పాటు నీ దగ్గరికి వస్తే దాన్ని మాత్రం తిరిగి వెనక్కి పంపించు ప్లీజ్ సయ్యద్ అని అడుగుతాడు. సయ్యద్,
సరేలే కేశవరాజు, కంగారు పడమాక, అట్లాగే పంపిస్తాలే అని ఫోన్ పెట్టేసి, వీడి కూతురా? కేశవరాజు కూతురంటే మంచి అందంగానే ఉంటుంది. మిగతా వాళ్ళకన్నా పెద్ద మొత్తంలో డబ్బు రావచ్చు. అట్లాంటి బంగారు కోడిని ఎలా వదిలిపెడతాను అనుకుంటున్నావు పిచ్చి కేశవరాజు అని నవ్వుకుంటాడు. కేశవరాజు సయ్యద్కి ఫోన్ చేసి చెప్పాడే కానీ అతడికి సయ్యద్ మీద ఏమాత్రం నమ్మకం లేదు. ఎందుకంటే సయ్యద్కి కుటుంబం లేదు. కుటుంబం విలువ అతనికి తెలియదు. కాబట్టి తన కూతురు ఒకవేళ అతని దగ్గరికి వెళ్ళినా అతడు వదిలిపెట్టాడు అని అతనికి తెలుసు. ఇప్పుడు తనకున్న ఒకే ఒక్క దిక్కు వికాస్ మాత్రమే. వికాస్ని నమ్ముకుంటే అతను తన కూతురు ఎక్కడున్నా సరే తప్పకుండా తీసుకుని రాగలడు. ఎంతైనా ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కదా అని మళ్ళీ వికాస్కి ఫోన్ చేస్తాడు. వికాస్ ఫోన్ ఎత్తి, ఏంటి కేశవరాజు గారు, దొరికిందా మీ గారాల బిడ్డ అని అడుగుతాడు. కేశవరాజు ఈసారి నిజంగానే బాధపడుతూ తను చేసిన పనులకి పశ్చాత్తాపడుతూ, వికాస్, నా కూతురు ఎక్కడుందో తెలియడం లేదు. నేను ముంబై డీలర్ సయ్యద్తో డీల్ కుదుర్చుకున్నాను. కానీ పిల్లలు అక్కడికి కూడా వెళ్ళలేదంట. మొత్తం 60 మంది పిల్లలు ఉన్నారు నా కూతురుతో సహా. నా ఒక్క కూతురు మాత్రమే కాదు, ఆ ఆడపిల్లలందరినీ కూడా కాపాడు వికాస్. నేను చేసిన తప్పులకి నిజంగా బాధపడుతున్నాను. అవతల నా భార్య కూతురు కోసం అల్లాడిపోతుంది. ఒక పక్క నా కొడుకు మత్తు మందులకి బానిసయ్యాడు. నా కుటుంబం మొత్తం నన్ను అసహించుకోకముందే నా కూతుర్ని క్షేమంగా ఇంటికి తీసుకురా వికాస్, ప్లీజ్. నువ్వేం చేయమన్నా చేస్తాను నేను. దయచేసి నా కూతుర్ని మాత్రం తీసుకురా అని కళ్ళ నీళ్లతో వేడుకుంటాడు. వికాస్, ఏంటి కేశవరాజు, నీ కూతురు కనిపించడం లేదని మళ్ళీ కొత్త నాటకం మొదలుపెట్టావా అని అడుగుతాడు. కేశవరాజు, నాటకం కాదు వికాస్, నిజంగానే బాధపడుతున్నాను. మొదటిసారి నేను చేసిన తప్పులకి పశ్చాత్తాపడుతున్నాను. బిడ్డ కనిపించకపోతే ఉండే బాధ నాకు ఈరోజే తెలిసింది. ఆలస్యం చేయకు వికాస్, దయచేసి నా కూతురు ఎక్కడుందో వెతికి తీసుకురా అని దీనంగా వేడుకుంటాడు. వికాస్, నువ్వు చేసిన తప్పులన్నింటినీ ఒప్పుకొని పోలీస్ స్టేషన్లో సరెండర్ అవుతానంటే అప్పుడు నీ కూతుర్ని తీసుకుని వస్తా అని చెప్తాడు. కేశవరాజు, నువ్వేం చెప్పినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను వికాస్. నా కుటుంబం నా బలహీనత. వాళ్ళ కోసం నేను ఏమైనా చేస్తాను. నా భార్య పిల్లలు నన్ను అసహించుకోకుండా ఉంటే నాకు అంతే చాలు. ఇప్పటికే నా భార్య నాతో మాట్లాడడం లేదు. ఇక నా కూతురు కొడుకు కూడా నాకు దూరమైపోతే అది నేను తట్టుకోలేను అని అంటాడు. వికాస్, సరే, ఇప్పుడే వెళ్ళి పోలీస్ స్టేషన్లో సరెండర్ అవ్వండి. మీ కూతురు సాయంత్రం లోపు మీ ఇంటి దగ్గర ఉంటుంది అని చెప్తాడు. అప్పటికే కేశవరాజుకి తన అన్న భూపతిరాజు చనిపోయాడనే సంగతి తెలుస్తుంది. ఇక తనకి సహాయం చేసే వాళ్ళు ఎవరూ లేరు అని అతనికి బాగా అర్థమవుతుంది. ఇక తన పోలీస్ స్టేషన్లో తను చేసిన తప్పులన్నీ ఒప్పుకొని సరెండర్ అవ్వడం తప్ప ఇంకా తనకి వేరే మార్గం లేదని కూడా అనుకుంటాడు. వికాస్ చెప్పినట్టుగానే కేశవరాజు కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి కమిషనర్ జయచంద్ర దగ్గర తన చేసిన తప్పులన్నీ ఒప్పుకొని సరెండర్ అవుతాడు. కేశవరాజు అరెస్ట్ అయ్యాడు అనే సంగతి జయచంద్ర ద్వారా వికాస్కి తెలుస్తుంది. వికాస్ గోపాల్తో, మనం అనుకున్న పని అయిపోయింది గోపాల్. ఆ కేశవరాజుకి బాగా బుద్ధి వచ్చినట్లుంది. వెళ్ళి నేరుగా కమిషనర్ గారికి తను చేసిన తప్పులన్నీ చెప్పి సరెండర్ అయిపోయాడు అని అంటాడు. గోపాల్, వికాస్లు అమ్మాయిలందరినీ తిరిగి రామాపురం మెడికల్ క్యాంప్కి తీసుకొని వెళ్తారు. అక్కడ వాళ్ళకి వైద్యం చేయించి వాళ్ళు స్పృహలోకి వచ్చిన తర్వాత వాళ్ళ అడ్రస్లు కనుక్కొని దగ్గరుండి మరి ఎవరి ఇళ్లకు వాళ్ళని పంపించేస్తారు, ఒక్క జీవాని తప్ప. జీవాకి స్పృహ రాగానే మానసని క్షమించమని కోరుతుంది. జీవాకి కూడా బాగా తెలిసొస్తుంది తన తండ్రి ఎలాంటి వాడో, అతను చేసిన తప్పుల వల్ల ఎంతమంది ఆడపిల్లలు బలయ్యారో అనేది. దాంతో తండ్రి మీద ఆమెకి కోపంతో పాటు అసహ్యం కూడా వస్తుంది. ఒక రకంగా తను కూడా మానస విషయంలో కోరుకుంది అదే కదా. తను ఒక ఆడపిల్ల అయ్యుండి మరొక ఆడపిల్ల గురించి అలా ఆలోచించినందుకు తన మీద తనకి కోపం వస్తుంది. చాలా బాధ కలుగుతుంది. మనస్ఫూర్తిగా మానసని క్షమించమని అడుగుతుంది. మానస, పోనీలే, ఇప్పటికైనా నీకు మీ నాన్నకి తెలిసి వచ్చింది అని అంటుంది. మానసతో పాటు సత్యని క్షమించమని అడుగుతుంది. కేశవరాజు సరెండర్ అయ్యాడని తెలిసిన తర్వాత జీవని కూడా భూపతి ఇంటి దగ్గరికి వెళ్ళి వదిలిపెట్టేస్తాడు వికాస్. రామ్ మహాలక్ష్మిని తీసుకొచ్చిన తర్వాత గుడి దగ్గర నీలాంబరి భూపతి శవం దగ్గర కూర్చొని గొగ్గోలు పెడుతూ ఏడుస్తుంది. పులిలాంటి మా అన్నయ్యని ఆ రాక్షసి చంపేసింది అని అంటూ మహాలక్ష్మిని శాపనార్థాలు తిడుతూ ఉంటే శంకర్ నీలాంబరిని కొట్టి, ఇంకొక మాట మహాలక్ష్మి గురించి మాట్లాడమంటే ఊరుకొని చెప్తున్నా, ఆడపిల్లని కూడా చూడకుండా నువ్వు మీ అన్న దాన్ని ఎన్ని కష్టాలు పెట్టారో నా కల్లారా చూశాను. ఆడపిల్ల కన్నీరు ఏ ఇంటికి మంచిది కాదు. దాని ఉసిరే మీ అన్న ప్రాణం తీసింది అని అంటాడు. ఇంకా తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే